ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు. ఏనుగుల సంచారంపై గ్రామాల్లో నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇక ఎస్టీ కాలనీ వద్ద తిష్టవేసిన 11 ఏనుగులను తరిమేందుకు చర్యలు చేపట్టారు. ఏనుగుల కదలికలను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తిస్తున్నారు. ఇక గ్రామాల వారీగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఏనుగుల కదలికల సమాచారాన్ని ప్రజలకు అందించేలా చర్యలు తీసుకున్నారు. పంట పొలాల నుంచి అటవీ ప్రాంతం వైపు మళ్లించేందుకు ప్రణాళికాబద్ధంగా చర్యలు అటవీ శాఖ అధికారులు చేపట్టడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ లైవ్ లో అందిస్తారు. చెప్పండి రవివర్మ. ఎస్ దుర్గా, చిత్తూరు తిరుపతి అటవీ ప్రాంతంలో దాదాపు ఈ వచ్చే సరిహద్దు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల సరిహద్దు జిల్లాలు. ఈ జిల్లాల్లో ఏనుగుల సంచారం గత నెల రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు, ఏనుగుల సంచారంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కుప్పం సమీపంలోని కృష్ణగిరి అటవీ ప్రాంతం నుంచి ఏనుగుల సంచారం ఎక్కువగా జరుగుతూ ఉంది. వీటిని నియంత్రించేందుకు ప్రభుత్వం కూడా అనేక రకాల చర్యలు అయితే చేపడతా ఉంది. ఇటీవల డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కుంకి ఏనుగులు తీసుకొచ్చారు. వాటికి ఇప్పుడు ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి మరో నెల నుంచి ప్రజలకు అందుబాటులోకి ఉంచేందుకు కూడా అన్ని రకాల చర్యలు అయితే చేపట్టారు. అయితే ఈలోపే ఏనుగుల సంచారం దాదాపు 13 ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ 3-4 గున్న ఏనుగులు ఉన్నాయి. వాటి పిల్లలు కూడా ఉన్నాయి. మొత్తం 16 ఏనుగులు ఈ ప్రాంతంలో సంచరిస్తూ ఉన్నాయి. వీటి కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిన్న ఎల్లంపల్లిలో మునికృష్ణ అనే రైతుని తొక్కి చంపినటువంటి ఘటన చోటు చేసుకుంది. అదే కాకుండా నారావారిపల్లిలో గత 4 నెలల క్రితం నారావారిపల్లి ఉప సర్పంచ్ కూడా ఏనుగులు తొక్కి చంపాయి. ఇలాంటి ఘటనలు అంటే ఏనుగులు తరిమేందుకు ప్రయత్నిస్తున్నాగా అవి తిరగబడి రైతుల మీద దాడి చేస్తున్నాయి అని చెప్పేసి అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. ఘటనలు కూడా ఉన్నాయి, రైతులు చనిపోయిన ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఎప్పుడూ లేని విధంగా ఎల్లంపల్లిలో గత వారం నుంచి నెల రోజులుగా టెస్ట్ వేశాయి. అంటే ఎల్లంపల్లి సమీపంలో ఒక గున్న ఏనుగు మృతి చెందినటువంటి ప్రాంతంలోని ఏనుగులు సంచరిస్తూ ఉన్నాయి. అదే ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు పంట పొలాల్లో సంచరిస్తూ పంటలను నాశనం చేస్తున్నాయి. వీటిని తరిమేందుకు రైతులు ప్రయత్నిస్తూ ఉంటే వారి మీద తిరగబడుతూ ఉన్నాయి. అలాగే అక్కడి నుంచి అటువంటి ఆ ఏనుగుల గుంపు మళ్ళీ శ్రీవారి అటవీ ప్రాంతం శ్రీవారి మెట్టు మార్గంలో కూడా సంచరిస్తూ తిరుమలకి వెళ్ళే శ్రీవారి భక్తులు కూడా ఏనుగుల కారణంగా తీవ్ర భయాందోళనకు గురైన ఘటన కూడా చోటు చేసుకుంది. ఇవన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అటవీ శాఖ అధికారులతో నిన్న సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎక్కడికక్కడ ఏనుగుల సంచారాన్ని డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ వాటి కదలికలను ఎప్పటికప్పుడు రైతులకు తెలియజేస్తూ వాటి బారి నుంచి వారిని రక్షిస్తూ అలాగే ఏనుగులను అటవీ ప్రాంతాలకు తరిమేలా ప్రయత్నం చేయాలని చెప్పేసి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ మార్నింగ్ కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ టెలికాన్ఫరెన్స్ ద్వారా ఫారెస్ట్ అధికారులతో సమావేశమయ్యారు. వెంటనే ఎలాంటి చర్యలు చేపడుతున్నారు ఏంటి అనే దాని మీద ఇవాళ మార్నింగ్ కూడా సమీక్ష నిర్వహించారు. ఆ మేరకు అటవీ శాఖ అధికారులు, ఇప్పుడు మనం ఫారెస్ట్ ఆఫీస్ కాడే ఉన్నాం, అటవీ శాఖ అధికారులందరూ కూడా అక్కడ ఫారెస్ట్ రేంజర్లతో అప్రమత్తై గ్రామ ప్రజలందరినీ కూడా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఒక ఏనుగుల కదలికలను వాళ్ళకి ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తూ వాటిని వీలైనంత వరకు అటవీ ప్రాంతంలోకి పంపేందుకు చర్యలు చేపడుతున్నారు. ఆ దిశగా అటవీ శాఖ అధికారులు, ఫారెస్ట్ అధికారులు, రేంజర్లు అందరూ కూడా సంయుక్తంగా కార్యాచరణ ప్రణాళికలను శ్రీకారం చుట్టారు. దానికి అనుగుణంగానే చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పుడు ఎల్లంపల్లి అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఏనుగులన్నీ కూడా శ్రీవారి మెట్టు మార్గానికి సంచరిస్తున్నాయని చెప్పేసి ఇప్పుడే గత కాసేపటి క్రితమే డ్రోన్ కెమెరాల ద్వారా అధికారులందరూ కూడా ఐడెంటిఫై చేశారు. అక్కడ ఉన్నటువంటి ఎర్రంపల్లి, నారావారిపల్లి, అలాగే కందులవారిపల్లి ఈ ప్రాంత ప్రజలకు అందరికీ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి సమాచారం ఇచ్చారు. ఆ ఏనుగుల్ని అటవీ ప్రాంతాలకి బాక్రాపేట నుంచి శేషాచలం అటవీ ప్రాంతాలకి తరివేందుకు కూడా అటవీ శాఖ అధికారులు ప్రయత్నం అయితే చేస్తున్నారు. దుర్గా. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.